దేవుడు మానవుని అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆ ఫస్ట్ క్వశ్చన్ దేవుడు మానవుని అడిగినప్పుడు దేవునికి ఆదాం ఎక్కడున్నాడో తెలియక కాదు, దేవుడి నుంచి ఆదాం ఎంత దూరం వెళ్ళిపోయాడో ఆదాముకు తెలియాలని ఆ ప్రశ్న అడిగాడు. ఆదామా ఎక్కడున్నావు? దేవుని తెలుసు ఆదాం ఎక్కడ ఉన్నాడు. ఈయనేమంటాడు, అయ్యా నేను పాపం చేశాను కనుక, దిగంబరయ్యాను కనుక భయపడుతూ నేనేం చేశాను, నీ నుంచి దాచుకున్నా. మనలో చాలా మంది దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనలో చాలా మంది దేవుడు నాకు అవసరం లేదని వాళ్ళు ఉన్నారు. మనలో చాలా మంది దేవుడు నాకు అవసరం లేదని ఈరోజు దేవుడి నుంచి దూరం పారిపోతున్నాం. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవుడు మనం తయారు చేసిన విధానం చూస్తే మనం చాలాసార్లు మన హృదయంలో ఆ శూన్యపు ప్రాంతాన్ని వివిధ వాటితో నింపుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. బ్లైజీ ప్లాస్కల్ ఒక ఆయన అన్నాడు, సైంటిస్ట్ ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా అండి, ఆ మ్యాథమెటిషియన్ అన్నాడు, దేవుని మానవుని హృదయంలో దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఒక శూన్యపు గదిని పెట్టాడు. అది ఏ సృష్టి కూడా దాన్ని నింపలేదు, సృష్టికర్త ఒక్కడే నింపగలడు. తాళము తయారు చేసినప్పుడు కీస్ ఉంటుంది కదా, అదే రీతిగా మన హృదయాన్ని నిర్మించినప్పుడు దేవుడు ఆ స్థలంలో ఆయనే ఉండాలని ఆశపడ్డాడు. మానవుడు దేవుని నుంచి ఏమైపోయాడు, దూరం అయిపోయాడు. ఆజ్ఞాతిక్రమే పాపం. ఈ పాపం మానవులు ఏం తీసుకొచ్చింది, భయము తీసుకొచ్చింది, సమాధానం కోల్పోయేటట్టు చేసింది. పాపంలో జీతం మరణం తీసుకొచ్చింది. మ్యాన్ బికేమ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు మనిషిలో అంతర్మదనంగా ఎంతో తప్పు చేశారన్న వేదన కలిచివేస్తుంది. శరీరానికి నొప్పి అవుతే ఏ రీతిగా అయితే నొప్పి మన శరీరానికి ఏదో తప్పు జరిగిందని చెప్తుందో, మనసుకి ఆత్మకు కూడా నొప్పి ఉందంట. ఏం తెలుసా, అది మనస్సాక్షి అని.